చేసే పిఎం శ్రీ పథకాన్ని ఇవ్వాలి సమ్మెకాల వేతనం రెండవ పిఆర్సి ప్రకారం 5% ఐఆర్ను రెండవ పిఆర్సి ప్రకారం 5% ఐఆర్ను జిందాబాద్ సిఐటియు మినీ నుంచి మెయిన్ చేసిన టీచర్లకు కూడా వేతనాలు ఇవ్వకుండా మినీ టీచర్ల ఇంతకుముందు చేసినటువంటి హెల్పర్ జీతమే ఇస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మినీ నుంచి మెయిన్ చేసిన వాళ్ళకు కూడా మెయిన్ టీచర్ జీతం ఇవ్వాలనేది, వాళ్ళకు కూడా హెల్పర్లు ఇవ్వాలనేది, మొత్తం మీద అంగన్వాడీ టీచర్లు ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఒకవేళ సమస్యలు కనుక పరిష్కారం చేయకుండా ఇంకా నిర్లక్ష్యంగా కనుక ఈ ప్రభుత్వం వ్యవహరిస్తే మేము ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. డిమాండ్ చేసేది ఒకటే, ఇలా అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ఇదే సమ్మె గతంలో 2023 సెప్టెంబర్లో కూడా చేసినాం. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే కనుక మేము అంగన్వాడీ టీచర్ల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాం, జీతాలు పెంచుతాం, పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఏమాత్రము సమస్యలు పరిష్కారం చేయకుండా సృష్టిస్తూ ఉన్నది. ఇంకా ఇది సరైన పద్ధతి కాదు. అంగన్వాడీ హక్కుల కోసం మేము ఎంత పోరాటమైనా మేము నిర్వహిస్తాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి అంగన్వాడీలకు గ్రాడ్యుయేటీని ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ గుజరాత్ రాష్ట్రంలో ఇస్తున్నారో అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం గ్రాడ్యుయేటీ ఇవ్వాలని. అట్లనే పిఎఫ్ ఈఎస్ఐ కూడా వీళ్ళకు లేదు, హెల్త్ కార్డ్స్ కూడా లేవు. వేతనాలు 2-3 నెలలకు ఒకసారి శ్రీ పేర్లతోని ఇలా అంగన్వాడీలో చొరబట్టి ఐసిడిఎస్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వము కుట్రలు పన్నుతున్నది. దీనికి మేము అంగన్వాడీ టీచర్స్గా హెల్పర్స్గా మేము అంగీకరించట్లేదు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగానే ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఐసిడిఎస్కు బడ్జెట్ కేటాయించాలి. ఐసిడిఎస్ని దేనికోసం ప్రారంభం చేసినారు అన్నప్పుడు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి గర్భిణీ బాలింతలు అట్లనే మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించాలని, గర్భిణీ బాలింతలకు పోషకాహారాన్ని అందించాలని చెప్పేసి ఐసిడిఎస్ కేంద్రాలను ఏర్పాటు చేసినాం. కాలం మారిన 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఐసిడిఎస్ యొక్క అవసరము ప్రజలకు అనేకంగా ఉంది. కేవలము పిల్లలకు ఫుడ్ మాత్రమే పెట్టడం లేదు, అనేక సేవలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడీ టీచర్లు అందిస్తూ ఉన్నారు. మరి ఐసిడిఎస్కు బడ్జెట్ కేటాయించకుండా ఈరోజు నిర్వీర్యం చేస్తూ గౌరవేతనం తక్కువ ఇస్తూ వెట్టి చాకరీ చేయించుకుంటూ ఇది నిర్వహిస్తూ ఉంటే ప్రభుత్వము మేము చూస్తాం. అంగన్వాడీ టీచర్లు ఆయాలు అట్లాగే మినీ నుంచి మెయిన్ చేసిన వారి యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని 48 గంటల ధర్నా ఈరోజు 17, 18 తేదీలలో జరపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది కార్యకర్తల కోరిక మేరకు. మరి ఇలా సోమవారం రోజు మేరకు కలెక్టరేట్ దగ్గర ఇలా 48 ధర్నా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రభుత్వము ఆలోచన చేయాలి. మరి ఐసిడిఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నది. 50 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లకు కానీ హెల్పర్లకు కానీ ఎలాంటి భద్రత లేకుండా ఇలా ప్రభుత్వము నిర్వర్తిస్తున్నది. కనీస వేతనం అనేది లేదు, గౌరవ వేతనం పేరుతోని వెట్టి చాకరీ తీసుకుంటున్నది. అట్లే ఈ ఐసిడిఎస్ను బలోపేతం చేయాలి, బడ్జెట్ కేటాయించి బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వము ఇలా ఈ ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడం కోసము మొబైల్ సెంటర్ మెదక్ జిల్లా అధ్యక్షురాలని. అయితే విషయం ఏంటంటే మనకు 2 రోజుల మొత్తం మెదక్ జిల్లాల వారిగా మేము తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము ఈ 2 రోజుల సమ్మెకు దిగాల్సి వచ్చింది. విషయం ఏంటంటే కొత్త పథకాలు వస్తున్నాయి. పిఎం శ్రీ పథకం అన్న ఒకటి, మళ్ళీ అంగన్వాడీలకు 1వ తేదీన రావాల్సిన జీతాలు రావట్లేదు. ప్రతి నెల చివరికి వచ్చేసి మాకు అవసరాలకు అందకుండా పోతున్నాయి. కాబట్టి ఈ జీతాలు 1వ తేదీన రావాలని చెప్పేసి మేము సవినయంగా కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మా ఐసిడిఎస్ నిర్వీర్యం చేసే పిఎం శ్రీ పథకాన్ని వద్దనుకుంటున్నాం. మొబైల్ పథకాన్ని కూడా మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయాలనుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం చట్టం అమలు చేసే ప్రయత్నాన్ని చేస్తుంది. అది రద్దు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్స్కు సుప్రీంకోర్టు నుంచి రావాల్సిన గ్రాడ్యుయేటీ కూడా మనకి ఇంతవరకు రాలేదు. ఆ గ్రాడ్యుయేటీ రావాలని అనుకుంటున్నాము. మాకు 26,000 రూపాయల కనీస వేతనం ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకు అవి కూడా హామీలు నెరవేర్చలేదు. 2017 నుంచి మాకు టీఏడిఏలు కూడా ఎలాంటివి ఇవ్వకుండా మళ్ళీ ఆరోగ్యలక్ష్మికి సంబంధించిన మెనూ ఛార్జీలు కూడా పెంచట్లేదు. అవి కూడా రావట్లేదు. కనీసం గ్యాస్ బిల్లులు కూడా రావట్లేదు.
మంత్రి సీతక్క గారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాము అని చెప్పేసి టీచర్లకు ఆయాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చలేదు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాకు బడ్జెట్ కేటాయించి మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందిగా ఈ 2 రోజుల సమ్మెను మేము